సో ఇక్కడ ఉన్న కంపెనీస్ లో మనకు 2 టైప్స్ ఆఫ్ అనేది లోగోస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఓన్లీ ఇమేజ్ లోగో అండ్ టెక్స్ట్ లోగో అనేది. సో స్టార్టింగ్ లో మనకు ఇక్కడ ఉన్న లోగోస్ లో సో ఇది స్టార్ బక్స్ అని మనకు నోన్ బ్రాండ్ కాబట్టి ఈజీగా తెలుస్తుంటుంది లోగో అనేది తెలిసి. సో నెక్స్ట్ ఇది ఏ కంపెనీ మనం ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? సో ఇక్కడ ఉన్న లోగోని అబ్జర్వ్ చేసుకొని సో ఇక్కడ మనకు ఓన్లీ సింబల్ అనేది ఉంది. సో ఇలాంటి లోగో అండ్ నేమ్ అనేది లేదు. సో ఇక్కడ లోగో ఉంది ప్లస్ డోమినోస్ అనే సింబల్ కూడా ఉంది. సో ఇఫ్ వాళ్ళకు ఎవరైనా ఒక అడ్వర్టైజింగ్ లో లేదంటే ఒక యాడ్ లో చూసినప్పుడు అది ఏ కంపెనీ బ్రాండ్ మనకు ఈజీగా ఐడెంటిఫై అవ్వాలి. సో దానికోసమే టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ లోగో అనేది స్టార్ట్అప్ బ్రాండ్స్ కి యూజింగ్ అనేది చేస్తుంది. సో ఆఫ్టర్ బ్రాండ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత ఆ టెక్స్ట్ అనేది రిమూవ్ అనేది చేసి ఓన్లీ లోగో వరకే ఉంటుంది. ఇక్కడ డోమినెన్స్ టెక్స్ట్ ఉంది అండ్ ఇమేజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కంపెనీ ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారా? సో ఇది ఏ కంపెనీ లోగో అనేది? సో ఇది కొత్త వాళ్ళకి డిఫికల్ట్ గా ఉంటుంది. దానికోసం మనం స్టార్టింగ్ లో బ్రాండ్ కి ఏదైనా టెక్స్ట్ ప్లస్ ఐకాన్ లేదంటే టెక్స్ట్ లోగో తోటే స్టార్ట్ అనేది అవ్వాలి. సో అప్పుడే మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. కొన్ని డేస్ తర్వాత మనకు ఈ లోగో ఐకాన్స్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అనేది పాపులర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న టెక్స్ట్ ని రిమూవ్ చేసినా కానీ ఎవరికి అయినా ఈజీగా అర్థం అవుతుంటుంది. సో అందుకోసమే ప్రతి కంపెనీ స్టార్ట్అప్ లో క్రియేట్ అనేది చేసుకునేటప్పుడు విత్ టెక్స్ట్ తోటే ఉండాలి. సో ఇందులో మనం ఏదైనా ఇక్కడ ఒక కంపెనీ అనేది ఉంది. సో ఇక్కడ ఇంకొక కంపెనీ ఉంది. సో ఏ కంపెనీ అనే లిస్ట్ అనేది మనం ఇఫ్ సెర్చ్ అనేది చేయాలనుకున్నప్పుడు కొత్త వాళ్ళకి ఐడెంటిఫై అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి సో ఈ కంపెనీని ఇక్కడ డోమినెన్స్ అనేది విత్ టెక్స్ట్ ఉంది, లేదంటే ఈ కంపెనీ మనకు నోన్ బ్రాండ్ కాకపోయినా కానీ సో ఇక్కడ టెక్స్ట్ లో అయినా అవైలబుల్ గా ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ చాకో అండ్ జిరాక్స్ అండ్ మర్సిడీస్ బెంజ్ టాప్ లో విజిబుల్ అని అవుతుంది కదా. సో ఈ లోగో అనేది మనకు అర్థం అవ్వకపోతే కింద ఉన్న టెక్స్ట్ నుండి సో కొత్త వాళ్ళు సర్చ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ వెబ్సైట్స్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అనేది అవుతుంటుంది. సో వాళ్ళకి ప్రతి కంపెనీకి వెబ్సైట్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అండ్ వేరే వేరే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈజీగా యాక్సెస్ అనేది చేయగలుగుతారు. సో అదే ఎలాంటిది లేకపోతే సో ఇక్కడ ఇంకొక సింబల్స్ టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ అనేది యాడ్ చేశారు. అండ్ లేదంటే టెక్స్ట్ లో అయినా మనం ఇమేజ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇమేజ్ లో టెక్స్ట్ అయినా లేదంటే డౌన్ లో అయినా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ లో ఓన్లీ టెక్స్ట్ తోటి స్టార్ట్ అయిన తర్వాత సో మిడిల్ లో కొన్ని టెక్స్ట్ అనేది అప్లై అనేది చేశారు. సో తర్వాత ఆ టెక్స్ట్ ని రిమూవ్ అనేది చేశారు. సో మనం లోగో వన్స్ క్రియేట్ అయిన తర్వాత మన బ్రాండ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటే సో వాటిని మనం లోగోస్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. బట్ మనం స్టార్టింగ్ లో చూజ్ చేసుకున్న కలర్సే మనం లాస్ట్ వరకు అవే కలర్స్ అనేది ఉండాలి. సో కలర్స్ అనేది చేంజ్ అనేది చేయకూడదు. సో యాంగిల్స్ ఫాంట్స్ సో ఇవి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ టెక్స్ట్ లోగో తోటే క్రియేట్ అనేది చేయాలి. స్టార్టింగ్ లో బ్రాండ్స్ రిలేటెడ్ లో ఇంకా ఫ్రీ పిక్ లో మనకు కొన్ని టెంప్లెట్స్ అనేది ఉంటుంది. సో లోగో రన్ చేసిన తర్వాత కొన్ని ఫ్రీ టెంప్లెట్ ఐకాన్స్ అనేది ఉంటుంది. సో ఇది మనం ఫోటోషాప్ లో డిజైన్ అనేది చేయలేము. సో ఇది దీనికోసం ఇల్లుస్ట్రేట్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో అది ఎక్కువ లోగో డిజైన్స్ కి యూజింగ్ అనేది అవుతుంటది. ఫోటోషాప్ లో కూడా మనం టెక్స్ట్ లోగోస్ వరకు డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ ఇవన్నీ ఈపీఎస్. సో ఇక్కడ మనకి ఇవన్నీ పిహెచ్డి ఫార్మాట్ లో క్రియేట్ చేసినవి కాదు, లేదంటే మనం పిహెచ్డి ఫార్మాట్ లో కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జేపీజీ ఫైల్ ఉంది కదా. ఈపీఎస్ అనేది లోగో డిజైన్ కి సపరేట్ గా ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో అదే అడోబీ ఇల్లుస్ట్రేటర్ అనే ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. క్లౌడ్స్ లోకి వెళ్తే మీకు క్రియేటివ్ క్లౌడ్ లో అవైలబుల్ ఉంటుంది. సో అది సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మన టెక్స్ట్ లోగోస్ అయితే ప్రొఫెషనల్ లోగో బ్రాండెడ్ లోగో ఎక్స్పర్ట్స్ అయితేనే ఇలాంటి ఐకాన్స్ అనేది క్రియేట్ అనేది చేస్తారు. సో ఫస్ట్ మనం
లోగో అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మనం డిజైన్ అనేది క్రియేట్ అనేది చేయలేదు. సో దానికోసం ఫస్ట్ స్టార్టింగ్ లో ఏదైనా ఒక షేప్ అనేది డ్రా అనేది చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత దాని నుండి పెన్ టూల్ తోటి మనం ఆ షేప్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడున్న షేప్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాగా లోగో డిజైన్ స్కెచ్ సెర్చ్ చేస్తుంటే మనకు కొన్ని ఎవరైతే ఆర్ట్ వర్క్ డిజైన్స్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో సో వాళ్ళు ఓన్ గా క్రియేట్ అనేది చేసుకుంటారు. స్టార్టింగ్ లో పెన్ ఆర్ పెన్సిల్స్ తోటి మనం ఇలా డిజైన్ అనేది చేసుకోవాలి లోగోని. సో మనకి క్రియేటివ్ గా మనకి ఎలా అయితే స్టార్టింగ్ లో ఈ టెక్స్ట్ లోగోని ఒక ప్రొఫెషనల్ వేలో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఒక పెన్ ఆర్ పెన్సిల్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రై అనేది చేసుకోవాలి. సో మన టెక్స్ట్ కి ఏదైతే సెట్ అవుతుందో దానికి ట్రై అనేది చేసుకున్న తర్వాత దీనిపైన మనం షేప్స్ అనేది క్రియేట్ చేస్తూ సరే డైరెక్ట్ గా పెన్సిల్ ఆ పెన్ తోటి డ్రా చేసిన లోగో. సో దీనిపైన మనం టెక్స్ట్ యాడ్ చేస్తూ ఈ షేప్స్ పైన క్రియేట్ చేస్తూ క్రియేట్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ లో. సో ఇక్కడ యాక్చువల్లీ డ్రా చేసింది ఇలా ఉంది. సో దీన్ని మనం పెన్ టూల్ తోటి అండ్ షేప్స్ టూల్ తోటి ఇలా మ్యానిపులేట్ అనేది చేసుకోవాలి. ఇది అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ లో అవుతుంటుంది. సో ఇలాంటి షేప్స్ అండ్ ఐకాన్స్ క్రియేట్ చేసుకోవాలంటే ప్రొఫెషనల్ గా కాకుండా బేసిక్ గా మనం టెక్స్ట్ లోగోస్ వరకు ఫోటోషాప్ లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. లోగోస్ అయితే ఓన్లీ ఈ ఐకాన్స్ ని మనం ప్రీ టెంప్లెట్స్ ఇవన్నీ మనం ఓన్ గా ట్రై చేసుకోకుండా స్టార్టింగ్ లో ప్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ సెలెక్షన్ చేసుకోండి అండ్ మీ లోగోకి ఏదైతే సెట్ అవుతుందో సో ఆ లోగోని మీరు ఏదైనా ఒక ఐకాన్ అని మీకు నచ్చిన ఐకాన్ ని చూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఐకాన్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పిహెచ్డి ఫైల్ సెలెక్షన్ చేసుకుంటే పిహెచ్డిలో అసలు మనకు లోగోస్ అనేది ఎక్కువ లేవు, కొన్ని మోకప్స్ అనేది ఉంది. ఇక్కడ ఫ్రీ అండ్ పిహెచ్డి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి సో లోగోస్ అనేది విజిబుల్ అని అవ్వట్లేదు, ఓన్లీ టెక్స్ట్ లోగోస్ అనేది విజిబుల్ అవుతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఉంది. సో అదే పిహెచ్డి ఫార్మాట్ కాకుండా వెక్టార్ చూస్ చేసుకుంటే మనకి నంబర్ ఆఫ్ లోగోస్ అని ఉంటాయి. సో ఇవన్నీ వెక్టార్ బేస్డ్ లోగోస్. సో ఇందులో ఉన్న ఐకాన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఎనీ షేప్ డౌన్లోడ్. సో డౌన్ లో మన కంపెనీ నేమ్ అండ్ టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రీ డౌన్లోడ్. అండ్ మెయిన్ గా లోగోస్ కి డిఫరెంట్ ఫాంట్స్ అనేది ఉంటుంది అండ్ హెడ్ లైన్స్ కి మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో సో అవి డిఫరెంట్ ఫాంట్స్. సో ఆ ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని తమిళ ఫాంట్స్ టాప్ 15 ఫాంట్స్ అన్ని షేర్ చేసాం కదా సో అవన్నీ స్టార్ లింక్ లో యాడింగ్ అనేది చేసుకోండి టెక్స్ట్ ఫైల్ లో. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా పోస్టర్స్ కూడా ఆ ఫాంట్స్ కూడా ఏవైతే టాప్ 15 ఆర్ 20 ఫాంట్స్ ఉన్నాయో సో వాటిని కూడా స్టార్ లింక్ లో యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఓపెన్ చేస్తాం, మీకు ఓపెన్ టెక్స్ట్ ఓపెన్ ఫైల్స్ స్టార్ ఆప్షన్ ఉంది కదా, స్టార్ ఆప్షన్ ఫేవరెట్ లోకి యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు విజిబుల్ అని అవుతుంటాయి ఈ ఫాంట్స్. సో ఇక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మర్చిపోయిన టైంకి ఇందులో నుంచి స్క్రిప్ట్ ఫాంట్స్ నేను 5000+ ఫాంట్స్ పంపించాను కదా సో ఆ ఫాంట్స్ లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో లోగో డిజైన్స్ వచ్చేసి ఫాంట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో అవి చాట్ జీపీటీ ఓపెన్ చేసుకొని బెస్ట్ ఫాంట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈజీగా మనకి ఓన్లీ ఫాంట్స్ లిస్టే కావాలి అనుకున్నప్పుడు ఈ చాట్ జీపీటీ అనేది యూజ్ అవుతుంది. సో ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో లోగో ఫాంట్స్ అంటే సో బెస్ట్ టాప్ 15 లోగో డిజైన్ ఫాంట్స్. ఇక్కడ మనకు ఏదైతే కంపెనీస్ యూజ్ చేస్తున్నాయో ఆ ఫాంట్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇందులో. సో బెస్ట్ టాప్ 15 లోగో డిజైన్ ఫాంట్స్ టాప్ యూజింగ్ కంపెనీస్ లిస్ట్. ఇక్కడ హెల్వెటికా అనేది టాప్ 1 లో ఉన్న ఫాంట్. సో అది పానాసోనిక్ అండ్ టయోటా చీప్ కంపెనీని యూజింగ్ అనేది చేస్తున్నాం. సో మనం ఎలాంటి కాపీరైట్ లేకుండా సో ఇవన్నీ కాపీరైటెడ్ ఫాంట్సే. సో మనకి ఎలాంటి కాపీరైట్ ఉండదు, సేమ్ లోగోని కాపీ చేయకూడదు. టయోటా హెల్వెటికా అనే ఒక ఫాంట్ ని టయోటా అండ్ పానాసోనిక్ చీప్ అనేది యూజ్ చేస్తుంది. అండ్ ఫ్యూచరా
అనేది నైక్ అండ్ డోమినాస్ ఫోక్స్ వాగన్ అనే ఫాంట్, అండ్ క్యారమోన్ అనేది పిచ్ అండ్ న్యూట్రోజిన్ అనే డిఫరెంట్ కంపెనీస్ యూజ్ చేస్తుంది. టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్ అనేది న్యూయార్క్ టైమ్స్ అనే ఒక వెబ్సైట్ అనేది యూజ్ చేస్తుంది ఈ ఫాంట్ ని. సో భాస్కర్ విల్లే అనేది IBM కంపెనీ, అండ్ భాస్కర్ విల్లే బ్రాండ్స్ అనేది, గౌతమ్ ఫాంట్స్ అనేది స్పాటిఫై, ట్విట్టర్ ఓల్డ్ లోగో. సో న్యూ లోగో ఎక్స్ లాగా వచ్చింది కదా, ట్విట్టర్ ఓల్డ్ లోగో అనేది ఈ గౌతమ్ ఫాంట్ అనేది డిఫరెంట్ అండ్ వేరు, అండ్ క్రోక్స్ మనోవా అండ్ డీడట్ అండ్ మన్స్టర్ అండ్ కూడా పింట్రెస్ట్ అండ్ నెట్ఫ్లిక్స్ కూడా యూజింగ్ అనేది చేస్తున్నారు ఈ ఫాంట్ ని. రైల్వే ఫాంట్ అనేది లిక్విడ్, అండ్ సెంచరీ గోతిక్ అనేది సికి కెల్విన్ అనే ఒక ఫాంట్, అండ్ ఇలా ఒక రోబోటో అనేది గూగుల్ ఫాంట్ వచ్చేసి మనకు రోబోటో అనే ఫాంట్. సో ఇందులో మీ కంపెనీస్ కి ఏదైనా ఫాంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ మాన్స్టర్ అండ్ రైల్వే అండ్ రోబోటో ఫాంట్స్ అనేది మనం డిఫాల్ట్ గా డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో టాప్ 5 లో మెయిన్ గా యూజ్ అయ్యే ఫాంట్ హెల్విటికా అనే ఫాంట్, అండ్ ఫ్యూచరా ఫాంట్ అనేది మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ గా అవుతుంటుంది. సో ఓపెన్ ఫ్యూచరా అండ్ కాపీ, అండ్ ఫ్యూచరా ఫాంట్ ఫ్రీ డౌన్లోడ్. 1001 ఫ్రీ ఫాంట్స్ లో 19 ఫ్రీ ఫ్యూచరా ఫాంట్స్ ఉంది కదా, ఓపెన్. ఇలా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. ఏదైతే బోల్డ్ ఫాంట్ ఉందో ఆ బోల్డ్ ఫాంట్ డౌన్లోడ్, అండ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. లేదంటే డైరెక్ట్ గా సెర్చ్ లో ఫ్యూచర్ లో డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్యూచరా, సో రెగ్యులర్ అండ్ బోల్డ్ ఉంది కదా, సో వీటిలో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు కెల్విన్ అనే ఫాంట్. అండ్ నెక్స్ట్ హెల్విటికా ఫాంట్స్ కూడా ఫాంట్ ఫ్యామిలీ ఫ్రీ డౌన్లోడ్. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ లో ఉంది కదా, ఓపెన్ హెల్విటికా ఫాంట్ ఫ్యామిలీ. సో ఇలా ఉంటుంది ఫాంట్ వచ్చేసి మనకి. సో కంప్రెస్డ్ ఫాంట్స్ ఉంటాయి ఇందులో. డౌన్లోడ్ ఫాంట్ ఫ్రీ. హెల్విటికా ఫాంట్ అనేది ఓపెన్ అయింది, షో ఇన్ ఫోల్డర్, అండ్ రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్, క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. కంట్రోల్ అయితే సెలెక్షన్ అండ్ రైట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఆల్రెడీ ఉంటే రీప్లేస్ అవుతుంటుంది, క్లిక్ ఆన్ ఎస్ క్లిక్ చేస్తుంటే మళ్ళీ ఇన్స్టాల్ అని అవుతుంటుంది. సో ఈ షేప్ ని మనం యూజింగ్ అని చేసుకోవచ్చు. లోగో డిజైన్స్ లో మనకు సైజ్ వచ్చి, సో ఇక్కడ మీరు ఫ్రీ పిక్ లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏ సైజ్ అనేది యూజ్ చేస్తున్నారు లోగో డిజైన్ అనేది. సో ఎనీ లోగో ఒకటి ఓపెన్ చేసుకున్న తర్వాత 1:1 సైజ్ లో ఉంటుంది మనకు. ఇక్కడ ఒక బాక్స్ షేప్ ఉంది కదా, 1300 యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2000 పిక్సెల్స్. అండ్ నెక్స్ట్ సో ఎనీ 2000 × 2000 పిక్సెల్స్ ఉంది కదా, ఆర్ 1080 × 1080 కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ 1300. సో మనకు నచ్చిన ఎనీ స్క్వేర్ షేప్ లో 2000 × 2000 పిక్సెల్ ఉంది కదా, లేదంటే 1080 × 1080 కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. యాక్చువల్ సైజ్ వచ్చేసి 10 × 1080. క్లిక్ ఆన్ క్రియేట్, కలర్ మోడ్ RGB, రెజల్యూషన్ 150. సో ఈ షేప్స్ ని మీరు కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ లోగో ఫ్రేమ్ ఉంది కదా, డౌన్లోడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్, అండ్ ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, సో ఈ ప్రివ్యూని ఓపెన్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. ఈ షేప్స్ ని కూడా మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు. యాడ్ లేయర్ మాస్క్ ని రిమూవ్ అనేది చేసేసి ఇక్కడ ఉన్న ప్లేస్ లో మీ కంపెనీ నేమ్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఏరియా అనేది రిమూవ్ అవుతుంటుంది. అండ్ కంట్రోల్ T తో ట్రాన్స్ఫార్మ్ సైజ్ ని డిక్రీజ్ చేసుకొని, సో ఈ కంపెనీ నేమ్స్ ని చూస్ అనేది చేసుకోవాలనుకున్నప్పుడు, సో స్టార్టింగ్ లో మనం ఎలాంటి కంపెనీ బిల్డ్ చేస్తున్నామో ఒక నేమ్ అనేది ఉండాలి. సో ఆ నేమ్స్ కోసం బిజినెస్ నేమ్ జనరేటర్ అనేది ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. మనం న్యూగా కంపెనీ అనేది ఫౌండ్ చేసుకోవాలనుకున్నప్పుడు బిజినెస్ నేమ్ జనరేటర్ అనేది సర్చ్ చేయండి. సో ఇక్కడ నుండి అండ్ wix.com లో కూడా అవైలబుల్ ఉంటుంది నేమ్ జనరేటర్, అండ్ నేమ్ చిప్, అండ్ namelix.com, అండ్ luca.com లో కూడా మనం
జనరేటెడ్ గా బిజినెస్ నేమ్స్ అనేది జనరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ namelinks.com ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు దేనిపైన అయితే కంపెనీ ఫౌండ్ చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ లోగోస్ అండ్ టెక్స్ట్ నేమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో మీరు ఫుడ్ అండ్ టెక్ రిలేటెడ్ లో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ఏదైతే కీవర్డ్ సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయితే క్లిక్ ఆన్ రియల్ ఎస్టేట్ ఆర్ ఫుడ్, క్లిక్ ఆన్ జనరేట్ క్లిక్ చేయండి. ఆటో ఆల్ స్టైల్స్ అనేది యాడ్ చేయండి. సో ప్రతి స్టైల్లో మనకు చూస్ చేస్తుంటుంది, లేదంటే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ లాగా, లేదంటే ఆల్టర్నేటివ్ స్పెల్లింగ్స్ లో, లేదంటే రియల్ వర్డ్స్ లాగా చూస్ చేసుకోవాలనుకున్న కాంపౌండ్ వర్డ్స్ అండ్ బ్రాండబుల్ లైక్ గూగుల్ అండ్ రోలెక్స్ లాంటి నేమ్స్ కావాలనుకున్నా చూస్ చేసుకోవచ్చు. ఆల్ క్లిక్ చేస్తుంటే ప్రతిదీ అనేది విజిబుల్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇక్కడ హై అనేది యాడ్ చేసుకోండి. సో ఇంకా బ్రాండ్ ఇన్ఫో ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఆప్షన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ జనరేట్. సో మెయిన్ గా మనం ఒక బిజినెస్ నేమ్ ని జనరేట్ చేసుకునేటప్పుడు కాంపిటీటర్స్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్పిస్ రియల్ ఎస్టేట్ అని ఉంది అండ్ deepdomain.com, స్క్వాలియా రియాలిటీ అని వచ్చింది ఒకటి, అండ్ రియల్ సోర్స్, సో ఫ్లెక్సీ రియాలిటీ, అన్లాక్ మై హోమ్ అని ఉంది, సో వాగ్ ఎస్టేట్, ద రియాలిటీ రివల్యూషన్, సో రాయల్టీ హోమ్స్. సో ఇవన్నీ బిజినెస్ నేమ్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. సో ఏమని ప్రాపర్టీస్ అనేది ఉంది, సో నగెట్ హోమ్స్, హోమ్స్ కివి, ఎలివేటెడ్ ఎస్టేట్. సో ఇలా మనకు నంబర్ ఆఫ్ బిజినెస్ నేమ్స్ ని జనరేట్ అనేది చేస్తుంటారు ఐడియాస్ ని. సో ప్రతి వెబ్సైట్ లో సేమ్ గా వర్క్ అవుతుంది. సో ఇందులో మీ బిజినెస్ కి ఏదైతే సూట్ అవుతుందో సో కొన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అందులో టాప్ 1 లో మీకు నచ్చింది మీరు చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫుడ్ లో మీరు ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే సో ఇక్కడ బ్రాండ్ ఇన్ఫోలో ఫుడ్ అని సర్చ్ చేస్తే ఫుడ్ రిలేటెడ్, సో ఎనీ కీవర్డ్ మీరు ఏ బిజినెస్ అయితే దానికి సంబంధించినవి ఇండస్ట్రీ నేమ్ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంటుంది. క్లిక్ ఆన్ జనరేట్. ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ క్రేవ్ బైట్ అండ్ టిఫ్ టైగర్, సో readyfry.com అండ్ డే టైమ్, ఫుడ్ ఫ్రూట్ అండ్ ఫీడ్ ఫేర్ అనే కొన్ని సీరియస్ స్నాక్స్ అని, అండ్ బై ఫాస్ట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ రేబుల్ ఫుడ్, యమ్మీ విష్ అని కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ మనం స్క్రోల్ చేసుకొని ఏదైతే మన బిజినెస్ కి బెస్ట్ గా ఉందో సో ఏదైతే సూట్ అవుతుందో 2 words లో ఉండాలి. సో ఎక్కువ లెంత్ 3 words కాకుండా 2 or 3 words లోనే. సో ఇక్కడ ఫుడ్ ప్లానెట్ అని ఉంది ఇంకొకటి. సో ఇది సెర్చ్ చేసుకునేటప్పుడు మనం నేమ్ సేమ్ నేమ్ పైన ఉందా లేదా అనేది గూగుల్లో చెక్ చేసుకోవాలి. గూగుల్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్స్ లో సేమ్ వెబ్సైట్ సేమ్ లేకపోతే సో అప్పుడు మీరు దాన్ని ఫైనల్ అనేది తీసుకొని ఒక లోగో అనేది క్రియేట్ అనేది చేయాలి. అండ్ డూకా.com లో కూడా సేమ్. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా మీరు ఇందులోనే చూస్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనం యూట్యూబ్ ఛానల్ నేమ్ జనరేటర్ లో చూసుకున్నాం కదా. ఇక్కడ ఎంటర్ యువర్ కంపెనీ నేమ్, సో ఏదైతే కేటగిరీ పెట్టాలనుకుంటున్నామో గెట్ స్టార్టెడ్. సో ఇందులో ఏదైతే మీ బిజినెస్ లో అడ్వర్టైజింగ్ లేదంటే అకౌంటింగ్ 3D ప్రింటింగ్ రిలేటెడ్ ఉందో చెక్ చేసుకోవాలి. సో యానిమేషన్స్ కేటగిరీ అనేది చూస్ చేసుకోవాలి. ఆడియో సంబంధించింది, లేదంటే ఆటో డీటెయిలింగ్ ఆటోమోటివ్ సంబంధించింది, అండ్ బేబీ క్లాతింగ్. సో డిఫరెంట్ యాక్స్ అనే ఉంది మనకి ఇందులో. అడ్వర్టైజింగ్ రిలేటెడ్ అయితే అడ్వర్టైజింగ్ యూ కెన్ కంటిన్యూ. సో ఇందులో నుంచి కూడా కొన్ని లోగోస్ అనేది మనం పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఐకాన్స్ అని ఉంది కదా, సో వీటిలో కొన్ని లోగోస్ పిక్ చేసుకోవచ్చు కలర్స్ యూజింగ్. సో ఇక్కడ నుంచి కూడా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇవన్నీ. డిఫరెంట్ బిజినెస్ నేమ్ జనరేటర్స్ ఉన్నాయి కదా ఇందులో కూడా. అండ్ నెక్స్ట్ namelinks.com namesheet.com లో కూడా ఉంది. సో ఇందులో మనకు సెర్చ్ చేసుకునేటప్పుడే సో ఇక్కడ ఏదైతే మీరు బిజినెస్ నేమ్ ని జనరేట్ అనేది చేస్తుంటారో
Click on generate auto, next. కీ హౌస్ అని ఒకటి ఉంది కదా, సో కీ హౌస్ ని సెలెక్షన్ అండ్ నెక్స్ట్ namecheap.com లో మనం కీ హౌస్ అనేది సెర్చ్ అని చేయాలి. కీ హౌస్ సెర్చ్. సో అది అవైలబుల్ గా ఉందా లేదా అని మనకు వేరే వాళ్ళు తీసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది చూపించదు. సో వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రీమియం అనేది కనిపిస్తుంటది. ఇక్కడ పర్చేస్ వెబ్సైట్ ఉందో లేదో చెక్ చేస్తాం. సో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వెబ్సైట్స్. సో ఇక్కడ namecheap.com లో అవైలబుల్ గా ఉంటే యాడ్ టు కార్ట్ అని వస్తుంది. లేదంటే వేరే వాళ్ళు తీసుకుంటే సో పర్చేస్ అని చూపిస్తుంటారు. ఇక్కడ డొమైన్స్ లో చెక్ చేసుకోవాలి. బిజినెస్ నేమ్ జనరేట్ చేసుకునేటప్పుడు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్, ఈ 3 ఛానల్స్ లో సో వేరే వాళ్ళే ఉంటాయి. సో అది కాకుండా ఆల్టర్నేటివ్ గా ఇంకా లేనివి ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ వెబ్సైట్ అవైలబుల్ గా ఉన్నవే మనకి ఇక్కడ .com ఉంది కదా. సో .com అంటే ఎవరు పర్చేస్ అనేది చేయలేరు. సో దీనికి ఆల్రెడీ పర్చేస్ ఉంది అనుకుంటా. ఇక్కడ రైట్ మార్క్ ఉన్నాయో చూస్ అనేది చేసుకోవాలి స్టార్టింగ్ లోనే. ఇవి అవైలబుల్ గా ఉన్న వెబ్సైట్స్. మిగతావన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేసుకుంటే ఇక్కడ చూపించారు. ఇలా ఏదైనా ఒకటి టెక్స్ట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఫాంట్స్ కూడా డౌన్లోడ్ అనేది చేసుకున్నాం. సో thumbnails కి thumbnail ఫాంట్స్ యూజ్ చేయాలి. అండ్ సోషల్ మీడియా పోస్టర్స్ కి సోషల్ మీడియా పోస్టర్ ఫాంట్ యూజ్ చేయాలి. అండ్ ఫ్లైయర్స్ కి సోషల్ మీడియా పోస్టర్స్ కి సేమ్ ఫాంట్స్ ఉంటాయి. అండ్ లోగోస్ ఫాంట్స్ యూజింగ్ అని చేసినప్పుడు అప్పుడే ప్రొఫెషనల్ గా మనకు విజిబుల్ అవుతుంటారు. సో డైరెక్ట్ గా సో ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఈ హౌస్ రిలేటెడ్. సో ఇఫ్ మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ లోగో డిజైన్ కావాలనుకున్నప్పుడు సో ఇక్కడ సెర్చ్ లో ఐకాన్స్ లో రియల్ ఎస్టేట్ లోగో అని సెర్చ్ చేయండి. సో మీ బ్రాండ్ రిలేటెడ్. సో దీనికి కొన్ని ఐకాన్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఐకాన్స్ లో మీరు ఏదైనా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ లోగో ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇది మనం ఫోటోషాప్ లో కూడా షేప్ వైజ్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రీ రిమూవ్ చేసేయండి. సో ప్రతిదీ విజిబుల్ అని అవుతుంది. సో ఇవన్నీ EPS టెంప్లెట్స్ చూడండి. సో ఇది PSD ఫైల్లో మనకు అవైలబుల్గా ఉండదు. ఇక్కడ PSD అండ్ ఫ్రీ చూస్ చేస్తుంటే లోగోసే కనిపించట్లేదు. సో లోగో డిజైన్ కి డిఫరెంట్ గా సాఫ్ట్వేర్ ఉంది. అండ్ ప్రతిదీ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ మన ఓన్ నాలెడ్జ్ తోటి. ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, కంప్లీట్ గా సో ల్యాక్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్న దాంట్లో అసలు PSDలో లోగోస్ అనేది లేదు. సో లోగో డిజైన్ కి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఉంది. అండ్ లేదంటే ఇక్కడ ఉన్న ఐకాన్స్ ని యూజింగ్ అనేది చేసుకొని మనం ఓన్ గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైనా ఇమేజ్ ని డౌన్లోడ్ సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రీమియంలో అయితే అవైలబుల్గా ఉంది ఇది. క్లిక్ ఆన్ ఫ్రీ. సో ఇక్కడ ఉన్న లోగోని సో ఎనీ లోగో మీకు నచ్చినది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటిని క్రియేట్ చేసుకో. దీన్ని మనం ఓన్గా రిఫరెన్స్ లాగా తీసుకొని క్రియేట్ అనేది చేసుకోవాలి యూజింగ్ షేప్స్ వైజ్ గా. అండ్ సేవ్ యాజ్ ఇమేజ్. సో రిఫరెన్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. సో ఇక్కడైనా టెక్స్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ హౌస్ ఉంది కదా, సో ఇక్కడ సైడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ని ఎగ్జాక్ట్ గా షేప్ ఏ వైజ్ ఉందో ఆ వైజ్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఫాంట్ నేమ్ వచ్చేసి హెల్వేటికా ఫాంట్. ఇందాక మనం స్టార్ ఆప్షన్ తీసేయాలి. స్టార్ ఆప్షన్స్ లో ఉంటే ఓన్లీ స్టార్ ఫాంట్స్ కనిపిస్తుంటది. డిసేబుల్ సర్చ్ హెల్వేటికా.
సో ఇందులో కంప్రెస్డ్ రెగ్యులర్ అని ఒక ఫాంట్ ఉంది కదా, సో ఈ ఫాంట్ అనేది యూజింగ్ అనేది చేసుకోవాలి. హెల్వెటిక్లో మనకు నంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేది ఉంది. సో బోల్డ్లో కంప్రెస్డ్ అండ్ రెగ్యులర్. సో నార్మల్ ఫాంట్స్ అయితే ఇలా లైట్గా థిన్గా ఉంటాయి కదా, సో ఇవి హెడ్లైన్ ఫాంట్స్ లాగా ఉండాలి మనకి, అప్పుడే పర్ఫెక్ట్గా విజిబుల్ అవుతుంది. స్పేస్ అండ్ కలర్స్లో మనం 2 కలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ ఫాంట్స్ విత్ లోగో. సో వన్ డార్క్ కలర్ ఏదైతే స్టార్టింగ్ ఐకాన్ ఉందో, అండ్ నెక్స్ట్ ఈ ఐకాన్ లో ఉన్న కలర్స్ మనం చూసింగ్ అనేది చేసుకోవచ్చు. సేమ్ కలర్ లో అగైన్ డార్క్ కలర్. సో ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టైప్. అండ్ డిరెస్టెడ్ టైప్ సేమ్ ఐకన్స్ మనమే క్రియేట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ టీ తో ఎనీ రిఫరెన్స్. సో నార్మల్గా అయితే సో ఎవరైతే క్రియేటివ్ లోగో స్పెషలైజేషన్ ఇలిస్ట్రేటర్ స్పెషలైజేషన్ ఉన్నారో వాళ్ళు ఈ టైప్స్ లో క్రియేట్ అనేది చేస్తుంటారు, ఓన్గా డ్రా అనేది చేస్తుంటారు పెన్సిల్ తో. సో బేస్డ్ ఆన్ కంపెనీ ఏదైతే యూజ్ అవుతుంటుందో దాని రిలేటెడ్, పెట్ రిలేటెడ్ అయితే పెట్ రిలేటెడ్ సంబంధించింది. సో డార్క్ షేప్స్ అనేది విజిబుల్ అవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లోకి డ్రా అనేది చేసుకోవాలి. సో మేక్ ప్లీజ్ అనేది ఒక లోగోకి ఇన్ని యాంగిల్స్ లో డ్రా అనేది చేశారు. స్టార్టింగ్ లో టెక్స్ట్ ఫైల్స్, మేక్ ప్లీజ్ అనే కొన్ని బాక్స్ రిలేటెడ్. సో ఇందులో ఏదైతే క్లయింట్ అనేది ఫైనల్ చేస్తుంటాడో సో దాన్ని అవుట్పుట్ లోకి కన్వర్ట్ అనేది చేస్తుంటారు. సో ఎనీ షేప్ పైన మనం ఓన్గా డ్రా చేసుకోవాలనుకుంటే సో షేప్ ని అండ్ డ్రా ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఫోటోషాప్ లో కూడా ఓన్ గా డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపించేది, సో దీన్ని లాక్ లోకి యాడ్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ లాక్. అండ్ నెక్స్ట్ షేప్ తోటి పెన్ టూల్ తో, అండ్ ఇక్కడ పాత్ ఆప్షన్ ఉంటుంది కదా, పాత్ నుండి షేప్ కి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ షేప్ లో మనకు కనిపించేది జస్ట్ క్లిక్ అండ్ క్లిక్, అండ్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసి కర్వ్ ఉంటే కర్వ్ ఆప్షన్స్, అండ్ ఆల్ట్ క్లిక్ తో డిలీట్, అండ్ టాప్ లో క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ అండ్ స్టార్టింగ్ పాయింట్ కి సేమ్ పాత్ అనేది అప్లై అనేది అయిపోయింది, సేమ్ కర్వ్ డిజైన్. సో దీన్ని కర్వ్ ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ లో సో ఇంకొక పాత్, ఇఫ్ మనం ఓన్ గా డ్రా చేసుకుంటే డ్రా చేసుకున్నది ఫాలో అనేది అవ్వాలి. సో సేమ్ కలర్ అండ్ కలర్ చేంజ్ టు స్వచ్ ఎల్లో కలర్స్ ఆర్ డిఫరెంట్ కలర్. అండ్ నెక్స్ట్ అగైన్ సేమ్ డ్రా పాత్, ఇక్కడ నుండి డ్రా, అండ్ ఇక్కడ కర్వ్ ఉంది కదా, సేమ్ కర్వ్ డిజైన్, ఆల్ట్ క్లిక్ డిలీట్. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి అండ్ టాప్ కి క్రియేట్, అండ్ కనెక్షన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఉన్న షేప్ కూడా క్రియేట్ అయిపోయింది. సో దీనికి ఏదైతే కలర్ ఉందో సో అదే కలర్ కూడా మీరు మ్యాచింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కలర్లోనే కలర్ మ్యాచ్, అండ్ డిఫాల్ట్ గా ప్రతిదానికి వైట్ కలర్ స్ట్రోక్, బ్లాక్ కలర్ స్ట్రోక్ అనేది ఉంటుంది. సో దాన్ని టర్న్ ఆఫ్ అనేది చేసుకోవాలి. సో క్లిక్ అండ్ డ్రా, అండ్ ఇక్కడ కర్వ్ షేప్ ఉంది కదా, సేమ్ కర్వ్ షేప్, అండ్ యారోస్ తోటి మనం సైజ్ కి డౌన్ కి అండ్ అప్ కి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఆల్ట్ క్లిక్ డిలీట్ యాంకర్ పాయింట్, అండ్ మూమెంట్ టైప్ టాప్ కి మూమెంట్ చేసుకొని సిఎంవైకే కలర్స్, ఇక్కడ ఉన్న కలర్ లో సిఎంవైకే కలర్స్, ఎన్ని కలర్స్. సో ఎట్ ఎ టైం ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని షేప్స్ ని చూస్ షేప్ టూల్ అండ్ స్ట్రోక్ వెళ్ళి టర్న్ ఆఫ్ స్ట్రోక్, ఇక్కడ నో కలర్ ఉంది కదా, క్లిక్ ఆన్ నో కలర్. సో ప్రతిదానికి స్ట్రోక్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో ఒక్కొక్కదాన్ని సెలెక్షన్ చేసుకొని లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ కర్వ్, అండ్ ఇక్కడ ఉన్న కర్వ్ ని డిజైన్ చేసుకోవాలనుకుంటే సేమ్ అగైన్ పెన్ టూల్. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసి కర్వ్ డిజైన్, అండ్ అగైన్ క్లిక్ హియర్ అండ్ కర్వ్.
క్లిక్ ఆన్ ఆల్ట్ క్లిక్, డిలీట్ అండ్ కర్వ్. ఇక్కడ ఒకసారి ఆల్ట్ క్లిక్. సో ఈ కర్వ్ని మనం ప్రతిదీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ కర్వేచర్ పెన్ టూల్ ఉంది కదా. సో దాన్ని క్రియేట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ షేప్ అనేది మనకు ఇప్పుడు పర్ఫెక్ట్గా రాలేదు. డౌన్లో యాడ్ చేసాం కదా. అండ్ ఏ టూల్తో పాత్ సెలెక్షన్, టెక్స్ట్ టూల్ తర్వాత ఇంకొక పాత్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, లైక్ మో టూల్. సో దీన్ని క్రియేట్ అనేది చేసుకున్న తర్వాత డ్రా చేస్తే సెలెక్షన్. ఇక్కడ ఒకసారి క్లిక్ చేసేసి లెఫ్ట్ క్లిక్తో డ్రా చేసి సెలెక్షన్. అండ్ కర్వేచర్ పెన్ టూల్తో మనం ఈ పాత్ని కర్వ్ అనేది డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా అడ్జస్ట్మెంట్స్, సో నీట్గా క్లీన్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా పాత్ ఉంటే డిలీట్. అండ్ ఇక్కడ ఉన్నదాన్ని కూడా అడ్జస్ట్మెంట్స్, ఎక్స్ట్రా పాత్స్ ఉంటే డిలీట్ చేసేయండి. సో దీన్ని ఇలా మూవ్మెంట్ చేస్తుంటే కర్వ్ అనేది క్రియేట్ అని అవుతుంది. ఇలా కర్వేచర్ పెయింట్ తోటి మనకు నచ్చిన షేప్స్ లోకి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం ఒక కర్వ్ డిజైన్ చేసుకొని ఒక వైట్ కలర్ షేప్ అనేది అప్లై చేద్దాం. సో ఇది సేమ్ ఇలిస్ట్రేటర్ లో ఉన్న ఆప్షన్సే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ ఇలిస్ట్రేషన్స్ లో కూడా ఇదే ఆప్షన్ అనేది ఉంది. సో మీకు నచ్చిన కర్వ్ డిజైన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కోచింగ్ టాప్ లో అప్లై, సేమ్ గా కావాలనుకుంటే సేమ్ గా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పెయింటర్ తోటి సెలెక్షన్ అండ్ ఇక్కడ కార్నర్ లోకి అప్లై. సో ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి ఉండకూడదు. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. అండ్ ఎక్స్ట్రా పాత్ ని యాడ్ చేసుకోవాలంటే పాత్ ని యాడ్ చేసుకొని సో షేప్ వైజ్ గా మనం ఏదైతే డ్రా అనేది చేస్తుంటారో సో ఆర్టిస్ట్ వైజ్ గా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ అనేది చేసుకోవాలి అడ్జస్ట్మెంట్. సో దీనికి కూడా మీకు నచ్చిన కలర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు, బ్రాండెడ్ కలర్స్. అండ్ ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ని హైడ్ చేసుకొని కలర్స్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. సో ఏదైనా రిఫరెన్స్ ఇమేజెస్ లో కనిపించే కలర్స్ ని సో వీటికి డెప్త్ అండ్ షాడోస్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఇలా సింగిల్ కలర్స్ కాకుండా వీటిని మూమెంట్ టు షేప్, వీటికి డెప్త్ అనేది అప్లై అనేది చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి లోగోస్కే ఇది ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకా కర్వ్ అనేది పర్ఫెక్ట్ గా రాకపోతే ఎక్స్ట్రా పాత్ అనేది డిలీట్ అనేది చేయాలి. ఎక్కడైతే పాత్ అనేది ఎక్స్ట్రా ఉంటాయో ఆ ప్లేసెస్ లో డిలీట్ చేస్తేనే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. పెన్ టూల్, కర్వేచర్ పెన్ టూల్. నంబర్ ఆఫ్ పాత్స్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అనేది అవుతుంటుంది పాత్. సైజ్ కూడా కంట్రోల్ షిఫ్ట్ తోటి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, సైజ్ డిక్రీజ్ చేసుకోవాలి. సో వీటికి ఒక్కొక్క దాన్ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్స్ లో సో ఇక్కడ ఆల్ ఎఫెక్ట్స్ అనేది విజిబుల్ అవ్వకపోతే మీరు ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి రీసెట్ టు డిఫాల్ట్ అంటే ప్రతిదీ ఓపెన్ అనేది అవుతుంటుంది. సో బెవెల్ ఎంబోస్ లో ప్రతిదీ ఎఫెక్ట్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో దీన్ని డెప్త్ అనేది ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ ఒక 3D ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నార్మల్గా అయితే సో ఒక షేప్ లాగా ఉంది కదా, సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఒక డెప్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక బాక్స్ టైప్ లో అండ్ కార్నర్స్ లో ఇలాంటి ఒక 3D ఎఫెక్ట్ ఒక 5% అండ్ డెప్త్ అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ సో రిక్వైర్మెంట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ వరకు కూడా క్రియేట్ అవుతుంది. కార్నర్ లో 3D డెప్త్ ఎఫెక్ట్ అండ్ సాఫ్ట్ టైం. సో ఎడ్జెస్ లో కార్నర్ లో సాఫ్ట్నెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే సాఫ్ట్నెస్ అండ్ గ్రేడియంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నచ్చిన గ్రేడియంట్స్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ డ్రాగ్ అండ్ డ్రాప్. 3D ఎఫెక్ట్స్ సంబంధించిన ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా మనకు ఫర్దర్ గా ఉంటుంది. బెవెల్ అండ్ నంబర్స్.
అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ బెవెల్ అండ్ లైట్నెస్ని టాప్ నుండి ఒక లైట్నెస్ యాడ్ అవుతుంది కదా, సో ఇది డిఫరెంట్ కలర్లో కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అవుతుంటే బ్లాక్ కలర్ అండ్ ఆ లైట్నెస్ని కంట్రోల్స్ అండ్ డ్రాప్ షాడోస్ని కూడా మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. ఇది బెవెల్ అండ్ ఎంబోస్ ఆప్షన్స్. ఒకదానికి అప్లై అనేది చేసిన తర్వాత సో నార్మల్ దానికి సో ఇలా ఒక సింగిల్ కలర్లో ఉంది కదా, ఒక బెవెల్ అండ్ ఎంబోస్ అనేది ఇలా అప్లై అనేది అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో దానికి ఆల్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ప్రతి దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని గ్రేడియంట్ అనేది చేంజ్ చేయాలి. 3D టైప్లో లోగో అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లేలో సో ఒకదానికి ఎల్లో కలర్, మెయిన్ కలర్స్లో ఏదైతే ఉందో అండ్ సియాన్ కలర్స్. సో ఇవన్నీ గ్రేడియంట్స్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. అండ్ వీటికి కూడా అప్లై చేసుకోవచ్చు బెవెల్ అండ్ ఎంబోస్. సో దీనికి చూస్ డార్క్ కలర్స్, ఎనీ బ్లాక్ ఆర్ వైట్ కలర్స్. గ్రేడియంట్ కలర్స్, ఇది మనం ఓన్గా గ్రేడియంట్ అనేది క్రియేట్ చేసుకునే ఆప్షన్స్. గ్రేడియంట్స్ని అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా మనం డ్రాప్ షాడో అనేది యాడ్ చేసుకోవచ్చు. సో లోగోస్కి ఎలాంటి డ్రాప్ షాడో అనేది ఉండకూడదు. సో ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. డార్క్ కలర్స్. ఇప్పుడు ఒక 3D లోగో అయిపోయింది, క్రియేట్ అనేది అయిపోయింది. ఒక బిల్డింగ్ వైజ్ క్రియేట్ చేస్తున్నాం. దీనిపైన టెక్స్ట్ అప్లై అనేది చేసుకోవాలి. డౌన్లోడ్ టెక్స్ట్ కీ హౌస్ అని ఉంది కదా, డౌన్లోడ్ కీ హౌస్ అండ్ ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ తో ఇక్కడ కంట్రోల్ ఆర్తో క్లిక్ చేసేసి డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎగ్జాక్ట్గా టెక్స్ట్ ఏరియా అండ్ సో ఇక్కడ వరకు టెక్స్ట్ ఏరియా అండ్ టెక్స్ట్ కూడా సో యానిమేషన్స్ ఎక్కడికున్నా పర్లేదు, పర్ఫెక్ట్గా టెక్స్ట్ ప్లేస్ వరకే ఉండాలి. కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఈ షేప్స్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ కర్వేచర్ పెన్ టూల్. పాత్ని సెలెక్షన్ చేసుకొని కంప్లీట్గా బెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మూమెంట్ ఎక్స్ట్రా పాత్ అనేది క్రియేట్ అవుతే జస్ట్ పాత్ పైన క్లిక్ చేసేసి డిలీట్. ఇలా క్రియేట్ చేసుకొని టాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ అండ్ లోగోస్కి కలర్స్లో డిఫాల్ట్గా ఫాంట్ టైప్ వచ్చేసి హెల్వెటికా అని చూస్ చేసుకున్నాం కదా, హెల్వెటికా కాకుండా లోగో ఫాంట్స్లో ఉన్న కలర్స్ని ఫ్యూచర్ అనేది ఉంది కదా, సో ఫ్యూచర్ కూడా డౌన్లోడ్ చేసుకొని కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని ఫ్యూచర్ ఆఫ్ బోల్డ్ ఫాంట్స్. సో డెప్త్ అనేది ఫ్యూచర్ కండెన్స్డ్ అండ్ ఎక్స్ట్రా బోల్డ్ అని ఉంది కదా, సో ఎనీ బోల్డ్ ఫాంట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. స్టెన్సిల్ బ్లాక్ అని ఉంది, ఫ్యూచర్ ఎక్స్ట్రా బోల్డ్ రెగ్యులర్. సో ఈ సైజ్ అనేది ఎక్కువ ఉంది. సో హెల్వెటికా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫాంట్స్ వచ్చేసి. సో ఎంత పెద్ద లార్జ్ టెక్స్ట్ అయినా సో స్మాల్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అని చేస్తుంటారు. చూస్ ఆర్ బ్లాక్ ఆర్ వైట్ కలర్స్. సో ఇది లోగో. సో దీన్ని పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ అనేది చేసుకోవాలి మనం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన ఎలాంటి వైట్ కలర్ ఏరియా అనేది ఉండకూడదు. సో పిఎన్జీ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. సో పిఎన్జీ అంటే ఇలాంటి చెక్కర్ బోర్డు ఉంటే బ్లాక్ అండ్ గ్రే కలర్స్ ఉన్నాయి కదా, ఇలాంటి బ్లాక్ అండ్ గ్రే కలర్స్తో మనం ఉన్నప్పుడు సేవ్ అనేది చేసుకోవాలి. ఫైల్ అండ్ సేవ్ ఏ కాపీ అండ్ వన్స్ పిఎస్డి కూడా and next file save a copy and format to PNG format.
సో లోగోస్కి అయితే పిఎన్జి ఫార్మాట్. సో ఇలాంటి ట్రాన్స్పరెన్సీ ఇమేజ్ అనేది ఉండదు. క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు ఎలాంటి పోస్టర్ పైన మీరు అప్లై అనేది చేసిన ఇది ఒక ఇమేజ్ ని డ్రా చేసిన తర్వాత మనం క్రియేట్ చేసుకుని టైపింగ్. మీరు ఏ పోస్టర్ అనేది డిజైన్ చేసుకున్నా సో ఆ పోస్టర్ రిలేటెడ్ లో ఇక్కడ ఉన్న షేప్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైల్, ప్లేస్ ఎంబెడ్, డ్రాగ్ అండ్ డ్రాప్. సో మీరు ఏదైతే సేవ్ చేసుకున్నారో అక్కడ పిఎన్జి ఫార్మాట్ లో కనిపిస్తుంటాయి కదా, ఓపెన్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ 2 కలర్స్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ వైట్ ఉంది కదా, సో దీన్ని 2 కలర్స్ లో సేవ్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్ గా ఇక్కడ నుండి మనం రెక్టాంగిల్ మార్కెట్ తో సెలెక్షన్ చేసుకొని సో దీన్ని వైట్ కలర్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. విజిబుల్ అవ్వదు. వైట్ కలర్ పోస్టర్స్ ఉన్నప్పుడు బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో బ్లాక్ కలర్ డార్క్ కలర్ పోస్టర్స్ లో మనకు విజిబుల్ అవ్వనప్పుడు సో ఇక్కడ వరకు సెలెక్షన్ చేసుకొని టెక్స్ట్ ని అండ్ ఇమేజ్ లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ లో హియర్ సాచురేషన్స్ అండ్ లైట్నెస్ ని డిక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్లాక్ కన్వర్ట్ అవుతుంది అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే వైట్ కి. సో ఇలా మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంటుంది లోగో అని. సో ఇలా లోగో క్రియేట్ చేసుకొని పిఎన్జి ఫార్మాట్ లో అప్లై అనేది చేసుకోవాలి. హ్యాండ్ సాచురేషన్స్ ని మాస్క్ ని అడ్జస్ట్మెంట్స్ మూవ్మెంట్ చేసినప్పుడు. సో లేదంటే సేవ్ చేసుకునేటప్పుడు 2 ఫార్మాట్స్ లో ఒకటి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫార్మాట్ లో సేవ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, సో దీన్ని కలర్ చేంజ్ చేసుకొని ఆల్ట్ కంట్రోల్ ఎస్ అండ్ సేవ్ ఎస్ టైప్ టు పిఎన్జి ఫార్మాట్, హౌస్ లోగో వైట్. సో అప్పుడు మనం ఈజీగా సో ఎలాంటి కలర్స్ చేంజ్ చేయకుండా వైట్ ఫార్మాట్ ఉంటే వైట్ అండ్ బ్లాక్ ఫార్మాట్ ఉంటే బ్లాక్ వరకు కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. రైట్, కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ సైజ్ డిక్రీస్ టాప్ లో ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి లోగో అండ్ టెక్స్ట్ అనేది 2 విజిబుల్ అని అవుతుంటుంది. అలాగే ఒక రియల్ ఎస్టేట్ టైప్ లోగో అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇలా మనకి ఏదైనా రిఫరెన్స్ ఫ్రీ పిక్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఫుడ్ లోగో అంటే ఫుడ్ సంబంధించిన లోగోస్ అనేది వస్తుంది. సో మీ బ్రాండ్ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. అది ఈపీఎస్ ఫార్మాట్ లో ఉంటుంది. సో ఫుడ్ లోగో రిలేటెడ్ సో డిఫరెంట్ ఉంది కదా, పిఎస్డి ఫార్మాట్ రిమూవ్. ఈవెన్ పిఎన్జిస్ ని డౌన్లోడ్ చేసుకొని సైడ్ కి మీరు యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఐకాన్స్. సో దీని పక్కన ఈ టెక్స్ట్ ప్లేస్ లో మీ ఓన్ టెక్స్ట్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ క్లిక్ చేస్తుంటే ఇవన్నీ విజిబుల్ అవుతుంటాయి. సో ఇందులో మీ టెక్స్ట్, సో ఇక్కడ మీ రెస్టారెంట్ ఏదైనా ఉంటే సో కలర్స్ అనేది సేమ్ షేప్ అనేది క్రియేట్ చేసుకొని సో వాటిపైన టెక్స్ట్ అనేది అప్లై చేసుకుని సరిపోతుంది సింపుల్. అండ్ వీటిని మోకప్స్ లో ఎలా అప్లై చేసుకోవాలనేది ఉంటుంది మనకు. టెక్స్ట్ ఫైల్స్ ని లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ ని అనుకున్నప్పుడు సో PHP లో ఉంటాయి మోకప్స్ అనేవి, మళ్ళీ ఇలిస్ట్రేటర్స్ లో ఉండవు. సో ఇందులో ఏదైనా ఒక డెప్త్ రిలేటెడ్ లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నా లోగో మోకప్స్ సర్చ్ అండ్ చూస్ ఫ్రీ అండ్ ఫార్మాట్ PHP. సో ఏదైనా టైప్ లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ కంపెనీస్ లో సైట్స్ లో కూడా ఎలా విజిబుల్ అవుతుంది అండ్ బ్రోచర్ పైన కార్డ్స్ పైన ఎలా విజిబుల్ అవుతుందో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది మోకప్ డౌన్లోడ్.
ఇక్కడ కూడా ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. రెడీ మోకప్స్. ఓపెన్ పిహెచ్డి. సో ఎందులో రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్. సో మీకు నచ్చిన దాంట్లో ఏదైతే మన లోగో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఇది కూడా ఓపెన్. రైట్ క్లిక్ అండ్ ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ మనకు ప్లేస్ యువర్ లోగో అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ లేయర్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకుంటే ప్లేస్ యువర్ డిజైన్ హియర్, డబుల్ క్లిక్ టు ఎడిట్ అనే ఆప్షన్ కదా. సో దీనిపైన డబుల్ క్లిక్ అని చేయాలి. క్లిక్ ఆన్ డబుల్ క్లిక్. సో ఇక్కడ లోగో అని కనిపిస్తుంది. సో ప్లేస్ యువర్ డిజైన్ హియర్ ఉంది కదా. సో దీన్ని డిలీట్ చేసేసుకోవాలి పైన ఉన్న టాప్ ఇమేజెస్ ని. అండ్ ఫైల్ ప్లేస్ యువర్. సో మీరు ఏదైతే టెక్స్ట్ లోగో డిజైన్ చేశారో ఆ లోగోని యాడ్ ఇయర్. సో మిడిల్ లో యాడ్ చేసుకోవాలి. దీనికి ఎగ్జాక్ట్ గా లైన్స్ అనేది ఇచ్చాను కదా. ఇలా అప్లై అనేది చేసుకున్న తర్వాత మిడిల్ లో వన్స్ ఒకసారి సేవ్ అనేది చేసుకోవాలి. ఫైల్ సేవ్. సేవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ 3D టైప్ లోకి మనం అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంటాం. సో అందులో లిటిల్ బిట్ చేంజెస్ అన్ని చేసుకోవాలి. ఇక్కడ షాడో ఎఫెక్ట్స్ ఉంది కదా. సర్ఫేస్ లో ఇక్కడ 3D టెక్స్ట్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంటుంది లోగో అనేది. సో షాడోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా. టెక్స్ట్ అండ్ కంప్లీట్ గా షేప్ ఏదైతే ఉందో సో ప్రతిదీ 3D టెక్స్ట్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఈ సర్ఫేస్ ని మనం లైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇందులో పర్ఫెక్ట్ గా రాకపోతే సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ ఉంది కదా. సో షాడోస్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న షాడోస్ టెక్స్ట్ అండ్ షేప్ మొత్తం 3D లోకి కన్వర్ట్ అని అయిపోయింది గోల్డ్ కలర్ లోకి. బ్యాక్గ్రౌండ్ ని టర్న్ ఆఫ్ చేసేసుకొని షాడోస్ ని కూడా టర్న్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ గా టెక్స్ట్ అండ్ ఇమేజ్ 3D లోకి కన్వర్ట్ అయిపోయింది. జస్ట్ రీప్లేస్ చేసుకుని సరిపోతుంది. గోల్డ్ కలర్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక ఇమేజ్ లో సో ఇలా ఇట్లాంటి టైప్స్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయిపోయింది కదా. షో ఇన్ ఫోల్డర్ డైరెక్ట్ ఓపెన్. అండ్ ఇక్కడ ప్లేస్ యువర్ లోగో హియర్ అని కనుక డబుల్ క్లిక్ టు క్లిక్ 2x కనుక 2 టైమ్స్ క్లిక్ చేయండి. సో వీటిని డిలీట్ అనేది చేసుకోవాలి. డిలీట్ అండ్ ఫైల్ ప్లేస్ యువర్ బిల్డ్. సో మీరు డిజైన్ చేసిన లోగో ఎగ్జాక్ట్గా మిడిల్లో అప్లై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది డిలీట్. ఓన్లీ సింగిల్ మన లోగో ఉండాలి. అండ్ ఫైల్ సేవ్. నెక్స్ట్ సో ఇందులోకి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడే మీరు ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. డ్రాగ్ కంట్రోల్ టీతో ఎలాంటి ఎఫెక్ట్ అనేది అవసరం లేదనుకుంటే ఈ మోకప్స్ లో మీరు ఇలా డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. సో ఇలా కూడా మోకప్స్ లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న దాంట్లో కూడా నెక్స్ట్ మోకప్స్ లో యాడ్ చేసుకొని డ్రాప్ షాడో అండ్ గ్లో ఎఫెక్ట్స్. సో ఇంకా పర్ఫెక్ట్ గా విజువల్ అవ్వాలనుకుంటే లోగో బ్యాక్గ్రౌండ్ లో సేమ్ డార్క్ కలర్ అప్లై చేస్తే పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. ఇలా కూడా మోకప్స్ లో మన లోగోస్ ని అప్లై అనేది చేసుకోవచ్చు డిఫరెంట్ ఫార్మాట్స్ లో. ఇలాంటి కొన్ని లోగో మోకప్స్ డౌన్లోడ్ చేసుకొని కూడా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా షేప్ అనేది ఏదైనా రిఫరెన్స్ షేప్ లోగో అని సెర్చ్ చేసేసి రిఫరెన్స్ షేప్ పైన పెయింటల్ తోటి డ్రా అనేది చేయండి. సో ఇక్కడ కొన్ని ఐకాన్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఇవన్నీ ఈపీఎస్ ఫార్మాట్ లో జస్ట్ ఒకసారి డ్రా చేయడానికి ట్రై అనేది చేయండి. సో టెక్స్ట్ ఫాంట్స్ కూడా అప్లై అనేది చేయండి. రేపటి క్లాస్ లో మనం
ఛానల్ బ్యానర్ అండ్ యూట్యూబ్ ఛానల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగో ఉంటుంది. సో అలాంటి లోగో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో యూట్యూబ్ ఛానల్ లోగో అండ్ బ్యానర్ రెండు. సో కంపెనీస్కి